వెల్కమ్ టు కాంపిటమెంట్స్. మనం ఆర్ఆర్బి జేఈ సంబంధించి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనే సబ్జెక్ట్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ప్రీవియస్గా మనం ఏం తెలుసుకున్నాం సార్ అంటే మెటీరియల్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై మెటీరియల్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అండ్ దట్టు ఈ మెటీరియల్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉపయోగించే ఇంజనీరింగ్ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాం సార్. అండ్ దట్టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమున్నాయో తెలుసుకున్నాం. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకున్నాం. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనం మెకానికల్ ప్రాపర్టీస్ అంటే మనం సబ్జెక్టు మెటీరియల్ అంటే ఏంటంటే ఏదైనా మ్యాటర్ కలిగి ఉంటే కన్సిస్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాజ్, ఏదైనా మ్యాటర్ కలిగి ఉంటే వాటిని మెటీరియల్స్ అంటాం. ఈ మెటీరియల్స్ అనేటువంటివి హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్. సో మనకి ఫిజికల్ కెమికల్ దెర్ ఈస్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్. బట్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేయవలసిన ఏరియా ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఈ మెకానికల్ ప్రాపర్టీస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? సో పుట్ హెడింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీ. మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి తెలుసుకుందాం. పుట్ హెడింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీ. మెకానికల్ ప్రాపర్టీస్ ఏంటి సార్ ఈ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి వన్ బై వన్ డీటెయిల్గా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకునే ప్రయత్నం చేయండి, అండ్ దెన్ ఆఫ్టర్ తర్వాత అయినా రాసుకునే ప్రయత్నం చేయండి. ఏముంది సార్ ఇది? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డక్టిలిటీ. సార్ డక్టిలిటీ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ మెకానికల్ ప్రాపర్టీస్ నుండి ఖచ్చితంగా 1-2 బిట్స్ మీకు రావడం జరుగుతుంది. మీరు ఈ క్లాస్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఏదైనా తీయండి, ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్, 1 లేదా 2 క్వశ్చన్స్ మెకానికల్ ప్రాపర్టీస్ మీద మీకు అడగడం జరుగుతుంది. అంటే 1 లేదా 2 క్వశ్చన్లు మెకానికల్ ప్రాపర్టీస్ మీద అడుగుతున్నాడు. సో వాటిని మనం ఏ విధంగా చేస్తాము అంటే ఖచ్చితంగా నా ఈ క్లాస్ వినండి, ఈ 40-50 మినిట్స్ ఖచ్చితంగా ఈ యొక్క మెకానికల్ ఓరియంటేషన్ బిట్స్ ఏది వచ్చినప్పటికీ, ప్రాపర్టీస్ ఓరియంటేషన్ బిట్స్ ఏది ఇచ్చినప్పటికీ మనం చేయగలుగుతాం, రైట్? సరే ఒకసారి వినండి. డక్టిలిటీ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ convert into thin wires is called ductility. అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని ఒక సన్నని వైర్లా కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ ఒక థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఉంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ. సో మనకు అందరికీ తెలుసు గోల్డ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. గోల్డ్ ఇప్పుడు ఎందుకంటే జెంట్స్ అండ్ లేడీస్ అందరూ కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. సో మనం ఒక 10 గ్రామ్స్ కానీ అంటే ఒక తొలా కానీ 11.6 గ్రామ్స్ కానీ గోల్డ్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గోల్డ్ను ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాం, ఒక సన్నని తీగలా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఒక తులం చైన్ తీసుకుంటాం అంటే ఒక చిన్న 10 గ్రామ్స్ లేదా 11.6 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని ఉపయోగించుకొని
చైన్స్ ఉపయోగించుకుంటున్నాను, లేదంటే బ్రాస్లైట్స్, లేదంటే రింగ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయి సార్ అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటది? కన్వర్ట్ అవుతుంది ఏ విధంగా? ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ గా కన్వర్ట్ అయ్యే ప్రాపర్టీ నాకు గోల్డ్కి ఉంది. అందుకు గోల్డ్ హ్యాస్ ద ఎబిలిటీ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్. సో ఐఎమ్ యూజింగ్ ఇన్ జ్యువెలర్ గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీషియస్. అంటే థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేయగల ప్రాపర్టీ ఉంటే దానిని డక్టిలిటీ అంటాము. అయితే ఇక్కడ థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేస్తున్నావు, ఓకే. నువ్వు థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు అండర్ ఎటువంటి లోడ్స్ ఉపయోగిస్తున్నావు అంటే అండర్ టెన్సైల్ లోడ్. ఏ లోడ్ సార్ అది? టెన్సైల్ లోడ్. ఏ విధంగా చెప్తున్నారు సార్ టెన్సైల్ లోడ్ అంటే? ఇక్కడ ఈ మ్యాటర్ని ఉపయోగించుకొని నేను ఏం చేస్తున్నాను? లాగుతున్నాను, పుల్ చేస్తున్నాను. అంటే డక్టిలిటీ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్. డక్టిలిటీ అంటే ఏంటి సార్ అంటే the ability of material to convert into thin wires గా కన్వర్ట్ చేసే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిని డక్టిలిటీ అంటారు. సో ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను, ఈ గోల్డ్ ఏం చేసుకున్నాను? ఒక వైర్ లా గుంజాను. అంటే ఏంది? ఏ ఫోర్స్ ఉపయోగిస్తున్నాను? పుల్లింగ్ ఫోర్స్. అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్. ఏ లోడ్ దగ్గర అడుగుతుంటారు క్వశ్చన్? ఏ లోడ్ దగ్గర? టెన్సైల్ లోడ్ దగ్గర. అలాంటి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ ప్రాపర్టీని మనం డక్టైల్ ప్రాపర్టీ అంటాము. ఏమంటే సార్? డక్టైల్ ప్రాపర్టీ అంటాము. సార్ ఏంటి సార్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డక్టైల్స్ అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం. సో ఏవైతే మనకి ఈ విధంగా ఉపయోగించుకున్న అన్ని కూడా కాపర్ వేస్ట్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డక్టిలిటీ. సో వాట్ ఈస్ మెంట్ బై డక్టిలిటీ? డక్టిలిటీ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ. రాసుకోండి. ఇప్పుడు హెడ్డింగ్ ఇప్పుడు మీకు ఒక 13-14 చెప్పడం జరుగుతుంది, ఇవి రాసుకోండి. డక్టిలిటీ అని పెట్టుకొని ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ. సార్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డక్టిలిటీ గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ డక్టిలిటీగా రాయొచ్చు. సార్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఎందుకు? మనం టెన్సైల్ లోడ్స్ దగ్గర వచ్చాను అంటే ఇది గోల్డ్ తీసుకున్నాం, ఈ గోల్డ్ ఏం చేసినాం? ఒక టెన్సైల్ ఫోర్స్ ఉపయోగించుకొని ఒక సన్నని వైర్లు లాగుతున్నాం. సో ఈ వైర్ల లాగలుగుతున్నాం అంటే దానికి ఆ యొక్క డక్టైల్ ప్రాపర్టీ ఉందని అర్థం. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటాడు. ఆప్షన్ ఏలో డక్టిలిటీ, బిలో మెలబిలిటీ, సిలో ప్లాస్టిసిటీ, డిలో ఎలాస్టిసిటీ ఉంటుంది. అంటే సన్నని వైర్లా సాగే గుణము ఏంటి సార్ అంటే దానిని మనం డక్టిలిటీ అంటాము. దానిని మనం ఏమంటాం సార్? డక్టిలిటీ అంటాము. డక్టిలిటీ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ. రైట్? ఈ డయాగ్రామ్ వేసుకోండి. పుల్ చేస్తున్నావు అంటే ఇటువైపు లాగుతున్నావు అంటే టెన్సైల్ లోడ్ కదండి. ఇది అబౌట్ డక్టిలిటీ. రైట్. నెక్స్ట్ ఏం రాసేస్తా అంటే నెక్స్ట్ పుట్ ఏ హెడింగ్ ఆన్ మ్యాలబిలిటీ. ఏంటి సార్ అది? సెకండ్ వన్ malleability. Put a heading on malleability. Malleability అంటే ఏంటి సార్ అంటే the ability of material convert into thin sheets. రాయండి. The ability of material convert into thin sheets under
compressive load under compressive load is called as malleability. సరే ఏంటి సార్ malleability అంటే? ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఉన్నాడు. మిడిల్ క్లాస్ ఎందుకు చెప్తున్నా సార్ అంటే, ఆయన ఒక స్లాబ్ వేసి రిచ్గా కన్స్ట్రక్ట్ చేసినంత పైసలు లేవు. అలాగని ఈ మట్టి గుడిసెలో ఈ పూరి గుడిసెలో ఉండాల్సిన ఆ కుతూహలం కూడా లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు నువ్వు మట్టి ఇంట్లో ఉండాలనుకోవట్లేదు, స్లాబ్ ఇల్లు కట్టడానికి నీకు అంత అమౌంట్ లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, అప్పు చేసి స్లాబ్ కట్టడం కాదు, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు అప్పుడు రేకులు వేస్తుంటావు, రేకుల షెడ్ అంటారు లైక్. సో ఈ విధంగా 2 గోడల్లో నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుని వీటిపైన నువ్వేం చేసుకుంటావు అంటే ఈ విధంగా ఏం వేసుకుంటావు అంటే షీట్స్ వేసుకుంటావు, అల్యూమినియం షీట్స్. అంటే దాని అర్థం ఏంటి? సో ఈ విధంగా నువ్వు షీట్స్ వేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఇల్లుని రేకు ఇల్లుగా నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నావు. రేకు అంటే షీటు, ఇక్కడ అది అండర్లైన్ చేయండి, థిన్ షీట్స్. అంటే the ability of material to convert into ఏ విధంగా కన్వర్ట్ చేసింది, థిన్ షీట్స్ గా కన్వర్ట్ చేస్తే. ప్రీవియస్ గా ఏం చెప్పుకున్నాం డక్టిలిటీలో, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ అని చెప్పుకున్నాం, రైట్. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్ అండర్ కంప్రెసివ్ లోడ్. అంటే కంప్రెసివ్ లోడ్స్ అని ఏం చెప్పినావు, పుషింగ్ లోడ్స్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక అల్యూమినియం తీసుకున్నాను. సో ఈ అల్యూమినియాన్ని ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ కూడా కంప్రెసివ్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాను. బోత్ సైడ్స్ కూడా నేను ఏ ఫోర్స్ ఉపయోగిస్తాను సార్, కంప్రెసివ్ ఫోర్స్ ఉపయోగించి, ఈ కంప్రెసివ్ ఫోర్స్ ఉపయోగించి ఇక్కడ షీట్స్ ఈ విధంగా, ఇదొక షీటు. అంటే ఎగ్జాంపుల్గా చూడండి, మన మార్కెట్లో ఈ యొక్క స్వీట్ షాప్స్ అండ్ హాట్ షాప్ దగ్గర ఏముంటాయంటే ఆడు ఒక ఆలు తీసుకుని ఏం చేస్తారంటే ఇలా 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 అంటే ఏమవుతుందంటే ఆలు నెంబర్ ఆఫ్ లేయర్స్గా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఆలు మీన్స్ బంగాళదుంపకి మనకి మెలిబిలిటీ ప్రాపర్టీ ఉంటుందంటే అది కాదు, నాన్ మెటల్స్ మనకు ఓకే వెజిటేబుల్స్. మెటల్స్ని థిన్ షీట్స్లా ఒక మెటల్ తీసుకున్నాను, ఒక అల్యూమినియం తీసుకున్నాను, లేదంటే కాపర్ తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను, ఒక థిన్ షీట్స్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. నేను కన్వర్ట్ చేస్తానంటే ఇది కన్వర్ట్ అవుతుంది కాబట్టి నేను కన్వర్ట్ చేస్తున్నాను, అది కాకపోతే చేయలేం. అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్ అండర్ compressive load is called as malleability. What is meant by malleability? The ability of material to convert into thin sheets under compressive loads. Compressive loads లో దాన్ని ఏ విధంగా చేస్తామో థిన్ షీట్స్ గా కన్వర్ట్ చేస్తే దాన్ని malleability అంటాము. అర్థమైందా? సో ఎగ్జాంపుల్గా ఏమైనా సరే అంటే, సో మన డక్టైల్ కి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని కూడా రాయొచ్చు. ఏంటి, కాపర్ ఎగ్జాంపుల్స్, గోల్డ్, అల్యూమినియం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవి ఏమంటారు సార్ అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ malleability. క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్ అండర్ కంప్రెసివ్ లోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ malleability. క్వశ్చన్ ఏమవుతుందంటే కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్, ఆప్షన్లో డక్టిలిటీ, malleability, క్రీప్, ఫ్యాటిగ్యూ అంటాడు. అంటే షీట్స్ లా కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఆ ప్రాపర్టీని malleability అంటాము. కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ malleability. సో కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్ ఏమంటాం, malleability. అక్కడ మనం ఉపయోగిస్తున్న లోడ్స్ ఏంటి సార్, కంప్రెసివ్స్ అంటే ఏంటి మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం. టెన్సైల్ అంటే పుల్లింగ్ ఆన్ బోత్ సైడ్స్, compressive means pushing on both sides.
pushing on both sides. Clear? Pulling on both sides stands right. Pushing on both sides is called as compressive. So malleability ఏం చెప్పుకున్నాం, the ability of material convert into thin sheets లా కన్వర్ట్ చేసుకున్నాం under compressive loads is called as malleability. So what are the examples? Copper, gold, aluminum, platinum. So these are all the, అంటే మరి సార్ మనం ఎందుకు సార్ అల్యూమినియం రేకులు వేసుకుంటాం, మరి గోల్డ్ కాపర్ ఎందుకు సార్ వేసుకోమంటే, సో అంటే రేకులు వేస్తారు అల్యూమినియం కాకుండా బంగారు తాండపం అంటారు. ఎక్కడికి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో యాదాద్రి కానీ తిరుపతి దేవస్థానం కానీ వేస్తారు. మనం ఇంటికి ఎందుకు సార్ వేసుకోమంటే వేసుకోవచ్చు, నీకు అంత ప్రైస్ ఉంటే వేసుకోవచ్చు, రైట్. కాస్ట్లీ అనేసి మనం ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఉపయోగించాం. సో అల్యూమినియం హ్యావ్ ద ప్రాపర్టీ. సో ఇది అల్యూమినియం అన్నాం కాబట్టి అల్యూమినియం అనేటువంటిది ఎక్కడ నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సార్ అంటే అల్యూమినియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్. దేని నుండి సార్? బాక్సైట్. వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం? ఈజ్ అల్యూమినియం ఓర్ ఏంటి సార్ అంటే బాక్సైట్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బాక్సైట్ అంటే ఏంటి సార్ కెమికల్ ఫార్ములా ఫర్ బాక్సైట్ అంటే Al2O3. Al2O3 is the chemical formula for bauxite. So bauxite is the ore from aluminum. Aluminum అనేది లో వెయిట్ టు హై స్ట్రెంత్ రేషియో. లో వెయిట్ తక్కువ వెయిట్ ఉంటుంది, లో వెయిట్ టు హై స్ట్రెంత్ తక్కువ వెయిట్ ఉంటుంది మరియు అదేవిధంగా హై స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది. అందుకే వీటిని విమానాలలో అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకు చూడండి, మీరు బస్సులో వెళ్తున్నప్పుడు ఒకసారి కింద అబ్జర్వ్ చేయండి. అంటే కింద అంటే టైర్స్ కింద కాదు నాన్న, మీరు ఎక్కడైతే నిల్చుంటున్నారో కూర్చుంటున్నారో అక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ షీట్ మొత్తం కూడా అల్యూమినియం షీట్స్. ఎందుకు? లెస్ వెయిట్ ఉంటుంది అండ్ మోర్ స్ట్రెంత్ ఉండడం జరుగుతుంది. సో ఇది వాట్ ఈస్ ద ఎక్కడ నుండి రావడం జరుగుతుంది అంటే రా మెటీరియల్ ఏంటి సార్ అంటే బాక్సైట్. బాక్సైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే అల్యూమినియం Al2O3. సో ఇవి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే ఒరిస్సా కింజార్ ఇక్కడ ఎక్కువ జరగడం జరుగుతుంది, రైట్. సో malleability అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్ under compressive loads is called as malleability. ఓకేనండి. నెక్స్ట్ ఇది రాసుకోండి. నెక్స్ట్ మనం పుట్ ఏ హెడ్డింగ్ ఆన్ ఎలాస్టిసిటీ పెట్టండి. 1 by 1 మనం ప్రాపర్టీ తీసుకున్నాం. ఈ యొక్క డక్టిలిటీ malleability అనేటువంటి ట్విన్ సిస్టర్స్. ఇప్పుడు మనం malleability అని తెలుసుకుంటాం. ఏ malleability తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలాసిటీ ప్లాస్టిసిటీ అంటే అక్క చెల్లెళ్ళు ఇవి. ఎలాస్టిసిటీ వాట్ ఈజ్ మెంట్ బై ఎలాస్టిసిటీ? ఎలాస్టిసిటీ అంటే ఏంటి సార్ అంటే ఒక మెటీరియల్కి మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఇట్ కెన్ డిఫార్మ్. వెన్ లోడ్ అప్లైడ్ ఆన్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ it deformed. When load is removed, it can back to its original position. It is the ability of material. When load is applied, the material will deformed. When load is released or when load is removed, then it can back to its original shape, elasticity. The ability of material when load is applied, it is the ability of material. When load is applied, the material undergo deformation. When the load is applied on the material, the ability of material, when load is applied on the material, undergo deformation. When load is removed, when load is removed, it can back to its original position. Is called as
కాల్డ్ యాజ్ ఏమంటారు ఈజ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ మనకి గమనించండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ when load is applied on the member it's undergo deformation. When load is removed it can back to its original shape. సో ఇది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంది సార్ ఈ ఆబ్జెక్ట్ పైన నేను ఏం చేసిన సమ్ ఫోర్స్ అనేటువంటిది అప్లై చేసిన చేస్తే ఈ ఆబ్జెక్ట్ ఏమైంది సమ్ ఫార్మెట్ ఈ విధంగా డిఫార్మ్ అయింది సరే లోడ్ అప్లై చేశాను కదా మళ్ళీ నేను లోడ్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఆ ఇనిషియల్ కండిషన్ ఏదైతే ఉందో ఆ విధంగా వెళ్ళింది అంటే లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అయింది లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేట్కి వెళ్ళింది ఆ విధంగా ఉంటే వాటిని ఎలాస్టిసిటీ మెటీరియల్స్ అంటారు అంటే ఏంటి సార్ ఇక్కడ ఎలాస్టిసిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ when load is applied on the material it undergoes deformation. లోడ్ అనేటువంటిది అప్లై చేస్తే it undergoes deformation. when load is removed లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అయింది when load is removed it can back to its original position. ఎక్కడికి వచ్చింది తన పూర్వ స్థానానికి వచ్చింది it can back to its original position is called as elasticity. దాన్ని మనం ఏమంటాం అంటే elasticity అంటాము. the ability of material when load is applied on the material undergo deformation. when load is removed it can back to its original position is called as elasticity. లోడ్ అప్లై చేస్తున్నప్పుడు డిఫార్మ్ అవుతూ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఒరిజినల్ పొజిషన్కి వస్తే దానిని మనం ఎలాస్టిసిటీ అంటాము. the ability of material when load is applied on the material undergoes deformation. when load is removed it can back to its original position is called as elasticity. elasticity అని పెట్టుకొని ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఎలాంగేట్ అయ్యింది when load is removed మళ్ళీ ఇనిషియల్ స్టేజ్కి వచ్చింది ఇలా ఉంటే దాన్ని ఎలాస్టిసిటీ మెటీరియల్స్ అంటాము. ఎగ్జాంపుల్గా చూడండి మనకి ఎగ్జాంపుల్గా మనం రబ్బర్ తీసుకున్నాం. ఈ రబ్బర్ ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎలాస్టిసిటీ ఎలాంగేట్ అవుతుంది రిమూవ్ చేసిన తర్వాత ఇనిషియల్ పొజిషన్కి వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే రబ్బర్ అని రాయండి రబ్బర్. సో రబ్బర్కి సల్ఫర్ యాడ్ చేస్తే వల్కనైజేషన్ మనకు తెలిసి పాటు. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ when load is applied the material undergoes deformation. when load is removed it can back to its original position. this type of phenomena is called as elasticity. అంటే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు డిఫార్మ్ అయ్యి రిమూవ్ చేస్తే ఇనిషియల్ కండిషన్కి వస్తే దానిని మనం ఎలాస్టిసిటీగా చెప్పుకుంటాము. రైట్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ elastic material is rubber. right so put heading like this and write what I am writing here. the ability of material when load is applied the material undergoes deformation. when load is removed it can back to its original position is called as elasticity. మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే when load is applied the material will deformed. when load is removed it can back to its original position is called as ఆప్షన్ లో ప్లాస్టిసిటీ ఎలాస్టిసిటీ క్రీప్ డక్టిలిటీ అంటారు. మనం లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అయ్యి లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఇట్ కెన్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ దాన్ని మనం ఏమన్నాం సార్ అంటే ఎలాస్టిసిటీ అంటాము. సో ఇది రాసుకున్నారండి. అంటే ఇక్కడ మీరు కీ పాయింట్స్ ఏంటి డిఫార్మ్ అవ్వాలి అండ్ దెన్ కెన్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ original position is called as elasticity. right next elasticity sister plasticity. ఏంటి ప్లాస్టిసిటీ అంటే ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ యా ప్లాస్టిసిటీ పుట్ హెడింగ్ ప్లాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీకి ప్లాస్టిసిటీకి ఉన్న బేసిక్గా డిఫరెన్స్ ఏంటి సార్ అంటే
లోడ్ అప్లై చేస్తున్నప్పుడు మెటీరియల్ డిఫార్మ్ అయ్యి ఇనీషియల్ స్టేట్కి వస్తే ఎలాస్టిసిటీ, ఇనీషియల్ స్టేట్కి రాకపోతే దాన్ని మనం ప్లాస్టిసిటీగా చెప్పుకుంటాము. ఇట్స్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ the ability of material when load is applied the material will goes when load is applied the material will deformed when load is removed it cannot back to its original position is called as ఏమంటారు సార్ దాన్ని? ప్లాస్టిసిటీగా చెప్పుకుంటాము. అది సార్ క్వశ్చన్ ఏమన్నారు సార్ ఇక్కడ మనకి కాన్సెప్ట్లో అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ when load is applied the material will deformed. లోడ్ అప్లై చేసినప్పుడు మెటీరియల్ అనేది డిఫార్మ్ అయింది. వెన్ లోడ్ ఈజ్ రిమూవ్డ్, డిఫార్మ్ అయినప్పుడు ఆ లోడ్ రిమూవ్ చేస్తే ఇట్ కెన్ నాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, తన ముందస్తు స్థానానికి అంటే ప్రీవియస్ స్థానానికి ప్రీవియస్ ప్లేస్కి అనేటువంటిది రాకపోతే ఇట్ కెనాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ plasticity. The ability of material when load is applied the material will deformed and the load is removed it cannot back to its original position, that is called as plasticity. So sir example ఒకసారి మనం గమనించినట్లయితే సో ఇక్కడ నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను సార్. ఈ మెటీరియల్ని కండిషన్ 1 అని చెప్పుకుంటున్నాను. 1 కండిషన్లో load apply చేశా. I am applying load. What are the load? Pulling load or pushing load, whatever it may be. So the material will be like seems to load apply చేస్తున్నాడు ఈ విధంగా కన్వర్ట్ అయింది. సరే డిఫార్మ్ అయింది కదా, లోడ్ని రిమూవ్ చేస్తానని నేను ఈ లోడ్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా సేమ్ పొజిషన్ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ కెనాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సేమ్ పొజిషన్ ఉంటుంది, ఇనిషియల్ పొజిషన్కి వెళ్ళలేదు. ఇట్ కెనాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ is called as plasticity. Cannot back to its original position is called as plasticity. The ability of material when load is applied the material will deformed. When load is removed it cannot back to its original position is called as plasticity. దాన్ని మనం ఏమంటామంటే ప్లాస్టిసిటీగా చెప్పుకుంటాము. క్లియర్? అంటే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు డిఫార్మ్ అయ్యి ఒరిజినల్ పొజిషన్కి వస్తే ఎలాస్టిసిటీ, ఒరిజినల్ పొజిషన్కి రాకపోతే ప్లాస్టిసిటీ. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్కి ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమనుకోండి, ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఫోర్స్ అప్లై చేయండి, డిఫార్మ్ అవుతుంది. అంటే డిఫార్మ్ అయిన తర్వాత ఇనిషియల్ కండిషన్కి రాదు. ఎలాస్టిసిటీకి రబ్బర్ అనే చెప్పుకున్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఏముంది? ఈ ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేటువంటివి వెన్ అప్లైయింగ్ ద లోడ్ ద మెటీరియల్ విల్ బి డిఫార్మ్డ్. వెన్ లోడ్ ఈస్ రిమూవ్డ్ బట్ ద మెటీరియల్ డిఫార్మ్ అయిన మెటీరియల్ ఇట్ కెనాట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్టిసిటీ. రైట్? క్లియర్ కదా అన్న? రైట్, ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఫ్యాటిగ్యూ. ఫిఫ్త్ వన్ ఫ్యాటిగ్యూ. ఏంటి సార్ ఫ్యాటిగ్యూ అంటే ఏంటి అంటే మనం చూడండి, ఫ్యాటిగ్యూ అంటే తెలుగులో నార్మల్గా చెప్పాలంటే అలసట. చేసిన పనే ప్రతిసారి చేస్తే మనం అలసిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫ్యాటిగ్యూ అంటే ఏంటంటే
ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ ఫెటిగ్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్. ఫెటిగ్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెటిగ్. సార్ వాట్ ఈస్ మెంట్ బై ఫెటిగ్ అంటే the ability of material under the ability of material under repeated or reversal stresses, under repeated or reversal stresses, repeated or reversal stresses, the ability of material under repeated or reversal stresses are called as fatigue, is called as fatigue. అంటే ఏంటి సార్ అంటే దాని అర్థం రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ అంటే ఒక స్ట్రెస్ ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటిని ప్రతి సందర్భంలో రిపీట్ చేస్తున్నాము. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్. రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ని మనం ఏమంటాం సార్ అంటే రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ని మనం ఏమంటాం సార్ అంటే ఫ్యాటిగ్ అంటాం. ఫ్యాటిగ్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్. సార్ రిపీటెడ్ రివర్సల్ స్ట్రెసెస్ అంటున్నారు సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అంటే ఎస్, నేను ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి మోస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనం ఏం చేస్తామంటే జాయిన్ చేస్తుంటాం. దేన్ని ఒక మనం 2 floors 3 floors మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ 2 floors 3 floors అంత హైట్ మనం ఐరన్ రాడ్స్ తీసుకురాలేం. కానీ ఏం చేస్తున్నాం 2-3 ఐరన్ రాడ్స్ని ఒక బైండింగ్ వర్క్తో మనం ఏం చేస్తామంటే ఫిక్స్ అప్ చేస్తుంటాం. ఇలా ఫిక్స్ అప్ చేయడానికి యూజ్ చేస్తున్న రాడ్స్ మనం ఏమంటాం అంటే బైండింగ్ వైర్ అంటాం. సో ఈ బైండింగ్ వైర్ తెలుసు మనకి, చిన్నది ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఈ బైండింగ్ వైర్ని మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వైర్ ఉంది కదని నాకు బలం ఉందని పుల్ చేయండి, బ్రేక్ కాదు. పుష్ చేయండి, బ్రేక్ కాదు. జస్ట్ మనం దాన్ని ట్విస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ 2-3 times. వెన్ యూ హ్యావ్ ట్విస్టెడ్ 2-3 times it automatically broken because binding wires fails under fatigue loads. బైండింగ్ వైర్ అనేటువంటిది ఫెటిగ్ లోడ్స్ లో ఫెయిల్ అవడం జరుగుతుంది. ఫెటిగ్ అంటే ఏమని చెప్పుకున్నాం, రిపీటెడ్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిపీటెడ్ చేస్తున్నాం. అందులో స్ట్రెస్సెస్ ఏమవుతున్నాయి, రివర్సల్ అవుతున్నాయి. రిపీటెడ్ లేదా రివర్సల్ స్ట్రెస్సెస్ ఉంటే దాన్ని మనం ఫెటిగ్ అంటాము. ఫెటిగ్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెస్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెటిగ్. రిపీటెడ్ లేదా రివర్సల్ స్ట్రెసెస్ చేస్తే దాన్ని మనం ఫెటిగ్ అంటాము. సో బైండింగ్ వైర్ అనేటువంటిది ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే బైండింగ్ వైర్. అన్న బైండింగ్ వైర్ మీకు ఐడియా ఉందా లేదంటే ఇంకా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రెండింటిని జాయిన్ చేసేటప్పుడు ఒక సన్నని తీగలాగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, చుట్టుతుంటారు, చుట్టూ వేయడం జరుగుతుంది. అంటే ఆ వైర్ని మనం టెన్సైల్ ఫోర్స్ ఉపయోగించి కానీ కంప్రెసివ్ ఫోర్స్ ఉపయోగించి కానీ బ్రేక్ చేయలేం. బట్ when we are using the fatigue loads అంటే రిపీటెడ్ లోడ్స్ మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే అది బ్రేక్ అవడం జరుగుతుంది. రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెటిగ్. రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెటిగ్ లోడ్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇది ఫెటిగ్. ఓకేనండి. ఫెటిగ్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫెటిగ్. సో నార్మల్గా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పోలీస్ లాంగ్వేజ్ చెప్తారు ఫెటిగ్ అంటారు. అంటే వాళ్ళు ఎవ్రీ సండే కానీ ఎవ్రీ సాటర్డే కానీ ఎవ్రీ మండే కానీ ఆ ట్యూస్డే కానీ ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలను క్లీన్ చేస్తుంటారు. ఆ క్లీన్ చేసే పని ప్రతిసారి చేస్తుంటారు, అంటే రిపిటేషన్ వర్క్ చేస్తుంటారు. రిపిటేషన్ వర్క్ మనం ఏమంటామంటే ఫెటిగ్. చేసిన పని ప్రతిసారి చేస్తే అలసిపోవడం అంటారు, ఫెటిగ్ అంటారు. ఇక్కడ ఒక బైండింగ్ రాడ్ వైర్ని ఫ్రంట్ టు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయగానే ఏమవుతుందంటే ద రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ వల్ల ఏమవుతుందంటే ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది. రైట్. సో ఫెటిగ్ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండర్ రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫెటిగ్. క్లియర్ అన్నా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ఫెటిగ్ అయిన తర్వాత క్రీప్ అంటే రెండింటిని జాయినింగ్ లో ఒక్కొక్క దాన్ని మనం డక్టిలిటీ, మ్యాలిబిలిటీ, ప్లాసిటీ, ఎలాసిటీ, అదేవిధంగా ఫెటిగ్, క్రీప్, హార్డ్నెస్, స్ట్రెంత్ ఇలాంటి 1 by 1 కంపారిజన్ చెప్పుకోవాలి.
క్రీప్ రాసుకున్నాం. క్రీప్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్రీప్? క్రీప్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ రాసుకున్నాం. The ability of material the slow and progressive deformation is called as creep. అంటే క్రీప్ లోడ్స్ అంటారు. ఏంటి సార్ నాకు ఇక్కడ స్లో అండ్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అంటే స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్, స్లోగా మరియు ప్రోగ్రెసివ్గా డిఫార్మ్ అవ్వాలి. చూడండి మనకి ఏం చెప్పుకుంటే ఒక కథలు ఉంటాయి, ఏంది తాబేలు కుందేలు, ర్యాబిట్ అండ్ టార్టాయిస్ అని ఉంటాయి. సో ఒక డిస్టెన్స్ వాళ్ళు ఆ రెండు కూడా ఏం చేస్తాయంటే టార్గెట్ పెట్టుకుంటే ఈ ర్యాబిట్ ఏమవుతుంది, స్పీడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఒక దగ్గర. ఈ టార్టాయిస్ నెమ్మదిగా, ఈ తాబేలు ఏమవుతుందంటే నెమ్మదిగా మూవ్ అయ్యి ఆ యొక్క డిస్టెన్స్ని క్లియర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు వాటి కథ ఏంది చెప్పారంటే స్లో అండ్ నెమ్మదిగా వెళ్తుంది, ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్, నెమ్మదిగా ఈ టార్టాయిస్ వెళ్ళడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఒక మెటీరియల్ అనేటువంటిది డిఫార్మ్ అవుతుంది, కాన్స్టెంట్ స్ట్రెస్ దగ్గర డిఫార్మ్ అవుతున్నప్పుడు ఏ విధంగా వెళ్తుంది, స్లో అండ్ మెయింటైన్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్. ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీప్. సార్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్? క్రీప్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఎస్. సో రైల్వే ట్రాక్స్ మనం గమనిస్తే ఈ రైల్వే ట్రాక్స్లో ఏం చేస్తారు సార్ అంటే ఈ ట్రాక్స్కి సమ్ స్పేస్, దట్ ఈస్ గ్యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాప్ ఎందుకు సార్ ప్రొవైడ్ చేస్తారు? రైల్వే ట్రాక్స్లో గ్యాప్స్ ఎందుకు సార్ ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ 2 బేసిక్ పారామీటర్స్ని డిస్కస్ చేస్తాం. మన నెక్స్ట్ క్లాస్లో వస్తుంటుంది, దట్ ఈస్ థెర్మల్ స్ట్రెసెస్. వాట్ ఈస్ దట్? థెర్మల్ స్ట్రెసెస్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఈస్ క్రీప్ లోడ్స్. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? క్రీప్ లోడ్. ఇట్స్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది థెర్మల్ స్ట్రెసెస్ వల్ల డిఫార్మ్ అవుతుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రీప్ లోడ్స్ వల్ల కూడా డిఫార్మ్ అవడం జరుగుతుంది. సో మనం ఆజుబాజు నీరులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఫోల్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుండండి. సో వింటర్లో ఏమవుతుందంటే ఇది తెగిందా అయింది అని ఈ విధంగా డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే కిందకి వేలబడుతుంది. ఇప్పుడు ఉన్న కండిషన్లో వింటర్ కండిషన్లో ఏమవుతుందంటే స్టిఫ్గా ఉంటుంది, ఎవడో లాగుతున్నట్టు స్టిఫ్గా ఉంటుంది. ఏంటి సార్ ఇక్కడ రెండు కండిషన్లో వేరు, అవే పోల్స్, వాటి మధ్య ఉన్నటువంటి అదే ఎలక్ట్రిక్ వైరు సమ్మర్లో ఏమవుతుంది కిందకి బెండ్ అవుతుంది, అదే వింటర్లో ఏమవుతుంది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. ఎందుకు సార్ అంటే మెటీరియల్స్ ఆర్ ఎక్స్పాండెడ్ అండ్ కాంట్రాక్టెడ్. అంటే మెటీరియల్ అనేటువంటిది ఉష్ణానికి వ్యాకోచనం జరుగుతుంది, అదేవిధంగా సంకోచనం కూడా జరుగుతుంది. మెటీరియల్స్ ఆర్ అండర్ టెంపరేచర్ స్ట్రెసెస్, ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్, ఇన్ సమ్ టైమ్స్ కాంట్రాక్టెడ్. అంటే కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. వింటర్లో కూల్ టెంపరేచర్స్ దాని మెటీరియల్ ఏమవుతుంది, దగ్గరగా కుంచుకుపోతుంది, కాంట్రాక్షన్. సమ్మర్లో ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది. వై? బికాస్ థర్మల్ ఎక్స్పాన్షన్ అక్కర్డ్. సో ద గ్యాప్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్, ద మెయిన్ ఎందుకు సార్ యూజ్ చేస్తారంటే, గ్యాప్స్ ఎందుకు సార్ ప్రొవైడ్ చేస్తారంటే, వన్ కండిషన్ ఈస్ థర్మల్ స్ట్రెసెస్. అంటే థర్మల్ స్ట్రెస్ అంటే మనం ఉపయోగిస్తున్నటువంటి మైల్డ్ స్టీల్ కానీ ఈ యొక్క ట్రాక్ లో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ ఏదైతే ఉందో సమ్మర్ కండిషన్లో ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఎక్స్పాండ్ అయినప్పుడు స్పేస్ ఉంటే ఈ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇన్ కేస్ స్పేస్ లేదనుకోండి, వాటిపైన ఒక చిన్న బంప్ లాగా ఏమవుతుందంటే ఫామ్ అవుతుంది. సో దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ స్కిడ్డింగ్ ఎ ట్రైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ విధంగా జరగకూడదు అంటే వీ మెయింటైన్ అట్ సర్టెన్ స్మాల్ డిస్టెన్స్. సో సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఈ సర్టెన్ డిస్టెన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తామంటే, సో ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని మనం ఏం చేస్తామంటే ఈ గ్యాప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాప్ మనం ప్రొవైడ్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్స్ అంటే థర్మల్ స్ట్రెసెస్ ఒకటి అండ్ క్రీప్ లోడ్స్ ఒకటి. థర్మల్ స్ట్రెస్ అనేటువంటివి మనకి అగల కాన్సెప్ట్, అంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్. ఇప్పుడు క్రీప్ లోడ్స్ చూద్దాం.
క్రీప్ లోడ్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ ట్రాక్ పైన ట్రైన్ అనేటువంటిది రోలింగ్ లోడ్స్ అంటే రోల్ అవుతూ వస్తుంది. ఇలా ట్రైన్ ప్రతి సందర్భంలో రోల్ అవుతూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రోలింగ్ వల్ల మీరు గమనించండి, ఒక్కొక్క ట్రాక్కి ఒకటి ఉంటుంది, ఒక అప్వర్డ్ ఉంటుంది, ఒక డౌన్వర్డ్స్ ఉంటుంది. ఓకేనా? ఒక అప్వర్డ్స్ అంటే ఆ ట్రైన్లు అన్ని ఓన్లీ అప్ డైరెక్షన్ వెళ్తాయి, ఒక డౌన్వర్డ్స్ అంటే ఆ ట్రైన్స్ అన్ని డౌన్వర్డ్స్ వెళ్తాయి. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఒక రెండు సార్లు వాళ్ళకి అనుకూలంగా కొన్ని మారిస్తే మార్చచ్చు, కానీ మెజారిటీ అనేటువంటి ట్రైన్ డైరెక్షన్స్ నువ్వు వేసే ట్రాక్ లో డైరెక్షన్ లో ట్రైన్స్ అన్ని అప్ అంటే ఒకే డైరెక్షన్ జరుగుతుంది, డౌన్ అంటే అన్ని డౌన్ స్ట్రోక్ లో జరుగుతుంది. అంటే ఇలా ట్రైన్ ప్రతి సందర్భంలో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, రోలింగ్ లోడ్స్ వల్ల ఏమవుతుంది సార్ అంటే ఈ రోలింగ్ లోడ్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి మెటల్ అనేటువంటిది డిఫార్మ్ అవుతుంది. ఇలా ప్రోగ్రెసివ్ అండ్ ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీప్. ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో దీస్ క్రీప్ లోడ్స్ ఆర్ వి అబ్జర్వ్డ్ ఇన్ ద రైల్వే ట్రాక్స్. Railway tracks provide small gaps. The major sources is the thermal stresses and the second one is creep loads. Slow and progressive. So ఈ రోలింగ్ లోడ్స్ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఈ రోలింగ్ లోడ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ అనేది సమ్వాట్ ఎక్స్టెండ్ అవడం జరుగుతుంది. రైట్? దీన్ని మనం ఏమంటారంటే క్రీప్ లోడ్స్ అంటాం. సో కొన్ని సందర్భాల్లో ఈ రైల్వే ట్రాక్స్ క్రాక్స్ వస్తుంటాయి. ఈ క్రాక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉపయోగించే వెల్డింగ్ ఏంటి సార్ అంటే రైల్వే ట్రాక్స్ లో మోస్ట్లీ మనం ఉపయోగించే వెల్డింగ్ ఏంటి సార్ అంటే థెర్మిట్ వెల్డింగ్. ఏంటి సార్ అది? థెర్మిట్ వెల్డింగ్. Thermit weldings are used in railway tracks cracks. సో థెర్మిట్ వెల్డింగ్ లో ఏం ఉపయోగిస్తారు సార్ అంటే అల్యూమినియం ప్లస్ ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం ని ఉపయోగించి ఈ థెర్మిట్ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. మనకి వెల్డింగ్ అనే కాన్సెప్ట్ వస్తుందన్న కంగారు పడద్దు. వెల్డింగ్ అంటే జాయినింగ్ టూ సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్ విత్ ఆర్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్స్ విత్ ఆర్ వితౌట్ యూజ్ ఆఫ్ హీట్ ఉపయోగించి లేదా ఉపయోగించకుండా, ఫిల్లర్ మెటల్స్ ని ఉపయోగించి లేదా ఉపయోగించకుండా, ప్రెజర్ ని ఉపయోగించి లేదా ఉపయోగించకుండా, రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ని జాయిన్ చేసే పద్ధతినే మనం ఏమంటారంటే వెల్డింగ్ అంటాం. వెల్డింగ్ ఈజ్ ఏ పర్మనెంట్ జాయినింగ్ ప్రాసెస్. సార్ పర్మనెంట్ అంటే టెంపరీ ఉంటుందా? ఎస్, టెంపరీ జాయింట్స్ ఉంటాయి, సెమీ టెంపరీ ఉంటాయి అండ్ పర్మనెంట్ కూడా ఉంటుంది. వాటి గురించి మనం వెల్డింగ్ అనే టాపిక్ చెప్పుకుంటాం. సో రైల్వే ట్రాక్స్ లో క్రాక్స్ వచ్చినప్పుడు మనం ఉపయోగించే వెల్డింగ్ ఏంటి సార్? వాట్ ఇస్ ద వెల్డింగ్ యూజ్డ్ ఇన్ రైల్వే ట్రాక్స్ in cracking position is called as thermit welding. In thermit welding we provide iron oxide plus aluminum. Combination of this aluminum and iron oxide in the ratio of 1:3 ఈ రైల్వే ట్రాక్స్ కి వెల్డింగ్ చేయడం జరుగుతుంది. సో క్రీప్ లోడ్స్ అంటే ఏంటి? క్రీప్ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం చేస్తుంది? ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్. వాట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్? కాన్స్టెంట్ స్ట్రెసెస్. అండర్ కాన్స్టెంట్ స్ట్రెసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో రైల్వే ట్రాక్స్ లో గ్యాప్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ థర్మల్ స్ట్రెసెస్ అంటే టెంపరేచర్ వల్ల ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ దట్ ఈస్ క్రీప్ లోడ్స్. క్రీప్ మీన్స్ ప్రోగ్రెసివ్ లోడ్స్ అంటే ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్స్ ఉంటాయి. ఇది అబౌట్ క్రీప్. ఫెటిగ్యూ అంటే ఏంటి సార్ అంటే రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ని మనం ఫెటిగ్యూ అంటాం. రిపీటెడ్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ని ఫెటిగ్ అన్నాం. సరే క్రీప్ అంటే ఏమని చెప్పుకున్నాం? ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ని క్రీప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీప్. నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి, క్లియర్ కదా ఇది? రైట్. ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ మనం క్రీప్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ హార్డ్నెస్. ఏంటి హార్డ్నెస్? ఇది వెరీ హార్డ్ క్యాండిడేట్ అంటాం, టఫ్ క్యాండిడేట్ అంటాం. సో ఆ విధంగా ఏంటి హార్డ్నెస్ అంటే ఏంటి అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హార్డ్నెస్ హై కాదన్నా, హార్డ్నెస్ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్. ఏం చేస్తుంది? టు రెసిస్ట్ స్క్రాచెస్ కానీ, ఇండెంటేషన్స్ కానీ, పెనెట్రేషన్స్ కానీ. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్, ఇండెంటేషన్ ఆర్ పెనెట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. అంటే నోట్ చేసుకున్నాం అన్నమాట. The ability of material to resist scratches
ఆర్ ఇండెంటేషన్ ఆర్ penetration. The ability of material to resist scratches or indentation or penetration is called as hardness. హార్డ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్. ఏం రెసిస్ట్ చేస్తుంది? టు రెసిస్ట్. ఏం చేయాలి సార్? రెసిస్ట్. దేన్ని రెసిస్ట్ చేయాలంటే దేని సార్ రెసిస్ట్ చేస్తుందంటే టు రెసిస్ట్ స్క్రాచెస్ అంటే గీతలు ఏవైనా, ఐడెంటిటేషన్ కానీ పెనట్రేషన్ కానీ రెసిస్ట్ చేస్తే దానిని మనం హార్డ్నెస్ అంటాం. సార్ నాకు ఇంకా చెప్పండి సార్ అర్థం కాలేదు అంటే, ఎస్, నేను ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకున్నాను, ఒక చాక్ పీస్ తీసుకున్నాను, అదేవిధంగా ఒక ప్లాంక్ తీసుకున్నాను. ఒక ప్లాంక్ పైన నేను ఈ యొక్క బాల్ పిన్ పాయింట్తో నేను పుష్ చేస్తుంటే ఈ పిన్ అనేటువంటిది ఈ ప్లాంక్ పైన ఇంపెంజ్ కాదు, అంటే ఈ స్క్రాచెస్ కానీ దీని యొక్క గుర్తులు కానీ ఇది పెన్ లోపలికి వెళ్ళడం కానీ జరగదు. వేరే చాక్ పీస్ పైన ఇదే బాల్ పెన్ పాయింట్తో ఇలా పుష్ చేస్తుంటే పెన్ యొక్క పెనట్రేషన్స్ వస్తుంటాయి, హార్డ్ స్క్రాచెస్ వస్తుంటాయి, లేదంటే ఏవైనా గీతలు కూడా ఇలాంటివన్నీ స్క్రాచెస్ కూడా వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా ఉన్నట్లయితే దాన్ని హార్డ్నెస్ అంటాం. రెసిస్ట్ చేయాలి. ఏం చేయాలి? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్ లేదా పెనట్రేషన్ లేదా స్క్రాచెస్ కానీ పెనట్రేషన్ కానీ, అదేవిధంగా మనకి ఇండెంటేషన్. ఇది ప్లాంక్ అనుకోండి సార్, ఇది బాల్ పిన్ పాయింట్. నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది ఇలా అవుతుందంటే వస్తున్నాయి దీని స్క్రాచెస్. ఇలా స్క్రాచెస్ రాకూడదు, అంటే దీని యొక్క పాయింట్ కూడా దీని మీద టచ్ అవ్వద్దు. అంటే టచ్ అయినప్పుడు దీని యొక్క ఇండెంటేషన్ కానీ స్క్రాచెస్ కానీ ఆర్ అదర్వైజ్ ఎనీ పెనట్రేషన్ కానీ జరగకపోతే ఆ మెటీరియల్కి హార్డ్నెస్ అనే ప్రాపర్టీ ఉందని చెప్తాము. వాట్ ఈస్ మెంట్ బై హార్డ్నెస్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్, ఇండెంటేషన్ ఆర్ పెనట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. అంటే ఏం చెప్పుకున్నా సార్ అంటే ఒక మెటీరియల్ అనేటువంటిది రెసిస్ట్ చేస్తుంది వేటిని, స్క్రాచెస్ కానీ ఇండెంటేషన్స్ కానీ పెనట్రేషన్ కానీ రెసిస్ట్ చేస్తే దానిని మనం ఏమంటారంటే హార్డ్నెస్ అని చెప్పుకుంటాం. అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్ ఆర్ ఇండెంటేషన్ ఆర్ పెనట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క క్యాస్ట్ ఐరన్లు కానీ అంటే స్టీల్కి ఐ మీన్ దట్ ఐరన్ ఉందండి. ఈ ఐరన్కి మనం ఏం చేస్తున్నాం? కార్బన్ యాడ్ చేస్తున్నాం. ఐరన్కి కార్బన్ యాడ్ చేస్తే మనకు వచ్చేవి స్టీల్స్ వస్తాయి. అప్ టు 2% వరకు యాడ్ చేస్తే స్టీల్స్ వస్తాయి. మోర్ దెన్ 2 to 6.67% వరకు యాడ్ చేస్తే క్యాస్ట్ ఐరన్స్ వస్తుంటాయి. ఈ క్యాస్ట్ ఐరన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టీల్స్ అనేటువంటివి హై స్ట్రెంత్, దట్ ఈస్ హై హార్డ్నెస్ కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఏముంటాయి? ఇండెంటేషన్స్ కానీ స్క్రాచెస్ కానీ పెనట్రేషన్ కానీ రానివ్వదు. సో ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్ ఆర్ ఇండెంటేషన్ ఆర్ పెనట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్ అంటాం. సో హార్డ్నెస్ మనం చెక్ చేయడానికి బ్రినెల్ హార్డ్నెస్ నెంబర్ అని, విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్స్ అని మనకు ఉంటాయి. సరే ఏంటి సార్ ఈ నెంబర్స్ అంటే మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి నాన్న, మెడికల్ టెస్ట్లు కాదు, ఈ యొక్క మెటీరియల్ టెస్ట్లు ఉంటాయి. అందులో ఏముంటుంది సార్ అంటే డిస్ట్రక్టివ్ టెస్ట్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మీన్స్ డిస్ట్రాయ్, చెడిపోవడం. అండ్ అదేవిధంగా నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఏంటి సార్ ఈ యొక్క డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, నాన్ డిస్ట్రక్టివ్ అంటే? డిస్ట్రక్టివ్ అంటే ఈ టెస్ట్లు చేస్తున్నప్పుడు మెటీరియల్స్ అనేటువంటివి ఫెయిల్ అవుతాయి. సపోజ్కి నేను టెన్షన్ టెస్ట్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ పైన నేను టెన్షన్ టెస్ట్ చేసిన, లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది, నేను ఫైనల్ వాల్యూ అయితే నాకు వస్తుంది. బట్ ఈ మెటీరియల్ ఏమవుతుంది, మళ్ళీ రీయూజ్ చేయొచ్చా? రీయూజ్ చేయలేను. అంటే డిస్ట్రక్టివ్ మీన్స్ ఈ టెస్ట్ చేసినప్పుడు మెటీరియల్ అనేటువంటిది టెస్ట్ చేస్తున్నప్పుడు మెటీరియల్ అనేటువంటిది డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది, చెడిపోతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. వెరాస్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు చేసినప్పుడు మెటీరియల్స్ అనేటువంటివి డిస్ట్రాయ్ కావు, మళ్ళీ రీయూజ్ అగైన్ మరలా దీన్ని ఉపయోగించవచ్చు. సరే ఏ విధంగా సార్ అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్కి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే మనకి ఐ ఇన్స్పెక్షన్, కళ్ళతో చూసి చెప్తాం, హోల్స్ ఉన్నాయో లేదో చూసి చెప్తే దానికి ఏమైనా మళ్ళీ మెటీరియల్ రీయూజ్ చేయలేమా? చూసుకోవచ్చు. అల్ట్రాసోనిక్ స్కాన్ చేస్తాం, కొన్ని అల్ట్రాసోనిక్ రేస్ పంపించి మెటీరియల్ డిఫెక్ట్స్ ఏముందో చూస్తుంటాం.
పెనట్రేషన్ టెస్ట్ చేస్తాం అంటే లిక్విడ్ ని పైన పోసి సమ్ పౌడర్స్ ప్లేస్ చేస్తే ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఆటోమేటిక్ అక్కడ చిన్న చిన్న బుడగల్లాగా పైకి రావడం జరుగుతుంది. అంటే డిస్ట్రక్టివ్ టెస్ట్ చేసినప్పుడు మెటీరియల్స్ ని రీయూజ్ చేయలేము. వై బికాస్ ద మెటీరియల్స్ విల్ కొలాప్స్. ఎన్టీటీ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చేసినప్పుడు మెటీరియల్ రీయూజ్ చేయొచ్చు. సో ఈ డిస్ట్రక్టివ్ టెస్ట్ లో మనకి బ్రిల్ల హార్డ్నెస్ నెంబర్, విక్కర్స్ హార్డ్నెస్ నెంబర్ అని ఉంటుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక మిషన్ నుండి ఒక బాల్ షేప్ ఉందని ఒకే లోడ్ తో ఒకసారి ప్రెస్ చేస్తారు. ఇది ఎంతవరకు ఇండెంటెడ్ అవుతుంది, ఎంతవరకు డెప్త్ పెనట్రేట్ అయింది, స్క్రాచెస్ ఏమైనా వచ్చాయా, ఇలాంటివన్నీ చెప్తుంది హార్డ్నెస్. అంటే హార్డ్నెస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ రెసిస్ట్. దేని రెసిస్ట్ చేస్తుంది? స్క్రాచెస్, ఇండెంటేషన్, పెనట్రేషన్. స్క్రాచెస్ కానీ ఇండెంటేషన్ కానీ పెనట్రేషన్ కానీ రెసిస్ట్ చేస్తే దానిని మనం హార్డ్నెస్ అని చెప్పుకుంటాం. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ స్క్రాచెస్, పెనట్రేషన్ ఆర్ ఇండెంటేషన్ ఈజ్ కాల్డ్ యాస్ ఏం చెప్పుకుంటారంటే దాన్ని మనం ఏమని చెప్తారంటే హార్డ్నెస్ గా చెప్పుకున్నాం. సో హార్డ్నెస్ ఎప్పుడైతే వచ్చిందో మనకి టఫ్నెస్ అనే కాన్సెప్ట్ చూడాలి సార్. దీనికి ప్యారలల్ గా మనం టఫ్నెస్, స్ట్రెంత్ అనే కాన్సెప్ట్ చూడాలి. టఫ్నెస్ ఏంటి టఫ్నెస్ అంటే? టఫ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జార్బ్ ఎనర్జీ వితౌట్ ఎనీ ఫ్రాక్చర్. అంటే టఫ్నెస్ అంటే ఏంటంటే ఎంత ఫోర్స్ నువ్వు ఇస్తున్నప్పటికీ దానికి అబ్జర్వ్ చేసుకోవాలి కానీ ఫెయిల్యూర్ కావద్దు. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జార్బ్ ఎనర్జీ వితౌట్ ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. రాసుకున్నామా? The ability of material absorb energy the ability of material absorb energy without failure. The ability of material absorb energy without failure is called as toughness. Toughness అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం చేస్తుంది? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జార్బ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ పైన లేదనుకుంటే ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్ పైన నేను లోడ్ అప్లై చేస్తున్నాను. లోడ్ అప్లై చేస్తుంటే ఏమవుతుంది? ఈ బాటిల్ అనేది నేను అప్లై చేసిన లోడ్ని ఏం చేసుకుంటుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫెయిల్ అయిందా, బ్రేక్ అయిందా? లేదు. ఇన్ కేసు నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఈ బాటిల్ బ్రేక్ అయితే దీనికి టఫ్నెస్ అనే ప్రాపర్టీ లేదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి అప్లై చేసిన లోడ్స్ అనేటువంటి ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం చేయాలి చూడండి. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఆర్ వితౌట్ ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. అంటే ఏం చెప్తుంది సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. అంటే ఒక మెటీరియల్ అనేటువంటిది ఏమవుతుందంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది వితౌట్ ఫెయిల్యూర్. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. నేను లోడ్స్ అప్లై చేస్తున్న ప్రతి సందర్భంలో ఇది ఏమవుతుంది? లోడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ బ్రేక్ అయితే లేదు. అలా ఉంటే చూడండి ప్రీవియస్గా హార్డ్నెస్ అంటే ఏం చెప్పుకోవాలంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ రెసిస్ట్ స్క్రాచెస్ ఆర్ ఇండెంటేషన్ ఆర్ పెనట్రేషన్ అయితే దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? హార్డ్నెస్ అని చెప్పుకున్నాం. సార్ టఫ్నెస్ అంటే ఏంటంటే నువ్వు లోడ్స్ అప్లై చేస్తుంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రేక్ అవ్వకుండా. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. అంటే టఫ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. అంటే ఒక ఆబ్జెక్ట్ పైన నువ్వు ఎంత లోడ్స్ అప్లై చేస్తుంటే ఆ లోడ్స్ అన్నింటిని ఏం చేసుకుంటుంది? రిసీవ్ చేసుకుని ఫెయిల్ అవ్వకుండా ఫెయిల్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే టఫ్నెస్ అంటాం. టఫ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్.
అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఫెయిల్ అవ్వకుండా. అలా ఉంటే దాన్ని మనం ఏమంటారంటే టఫ్నెస్ అని చెప్పడం జరుగుతుంది. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. నెక్స్ట్ అన్న టఫ్నెస్ అయిన తర్వాత స్ట్రెంత్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకు స్ట్రెంత్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకోవాలంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మన సబ్జెక్ట్ పేరేంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం కాబట్టి వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రెంత్? ఇక్కడ గమనించండి, స్ట్రెంత్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెంత్. ఈ స్ట్రెంత్ లో మనకి టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది, షియర్ స్ట్రెంత్ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రెంత్ అంటే చూద్దాం. The ability of material, the ability of material, ability of material, the ability of material, the ability of material, the ability of material to resist loads, to resist loads, the ability of material to resist loads, the ability of material to resist loads is called as, to resist loads is called as strength. అంటే లోడ్స్ ని రెసిస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఒకే కాన్సెప్ట్ లో మీకు కంపారిజన్ చెప్తాను, ఎందుకంటే ఈ కంపారిజన్ లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అవుతాం, బట్ ఇక్కడ క్లారిఫై చేసుకోవాలి. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్, లోడ్స్ ని రెసిస్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్ట్రెంత్. నువ్వు ఎంత లోడ్స్ ఇస్తున్నప్పటికీ ఆ లోడ్స్ ని నువ్వు రెసిస్ట్ చేయగలగాలి. రెసిస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం స్ట్రెంత్ అంటాం. చూడండి హార్డ్నెస్ అంటే ఏంటి సార్ అంటే, హార్డ్నెస్ ఏం చెప్తుంది, హార్డ్నెస్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ దేని రెసిస్ట్ చేయాలి, రెసిస్ట్ స్క్రాచెస్ కానీ పెనట్రేషన్ కానీ ఇండెంటేషన్ కానీ రెసిస్ట్ చేయాలి. టఫ్నెస్ అంటే ఏమవుతుంది సార్ అంటే, టఫ్నెస్ అనేటువంటిది ఏం చెప్తుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. దేన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది సార్. వేరేస్ స్ట్రెంత్ అంటే ఏంటి సార్, వాట్ ఈస్ మెంట్ బై స్ట్రెంత్ అంటే ఏంటి సార్ అంటే సిమిలర్ గా ఉంటాయి మూడు కూడా. స్ట్రెంత్ అంటే ఎబిలిటీ టు రెసిస్ట్ లోడ్స్, లోడ్స్ ని రెసిస్ట్ చేస్తాయి, రెసిస్ట్ లోడ్స్. గమనించండి, హార్డ్నెస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ రెసిస్ట్ స్క్రాచెస్ ఇండెంటేషన్ ఆర్ పెనట్రేషన్. టఫ్నెస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఫెయిల్యూర్. స్ట్రెంత్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ రెసిస్ట్ లోడ్స్, లోడ్స్ ని రెసిస్ట్ చేయాలి. అలా రెసిస్ట్ చేస్తే దాన్ని స్ట్రెంత్ అంటాం. స్ట్రెంత్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ టెన్సైల్ స్ట్రెంత్. వాట్ ఈస్ మెంట్ బై టెన్సైల్, పుల్లింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్ కాల్డ్ యాజ్ టెన్సైల్. వాట్ ఈస్ మెంట్ బై కంప్రెసివ్, పుషింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్ కాల్డ్ యాజ్ కంప్రెసివ్. షియర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసేదని షియర్ స్ట్రెంత్ అంటాం. అంటే ఈ యొక్క టెన్సైల్ స్ట్రెంత్ ఉపయోగించినోడు విత్స్టాండ్ చేస్తే టెన్సైల్ స్ట్రెంత్ అని, కంప్రెసివ్ ఫోర్స్ ఉపయోగించినోడు మెటీరియల్ ఆ లోడ్స్ ని విత్స్టాండ్ చేస్తే కంప్రెసివ్ స్ట్రెంత్ అని, షియర్ లోడ్స్ ఉపయోగించినోడు ఆ యొక్క ఆబ్జెక్ట్ విత్స్టాండ్ చేస్తే దాన్ని షియర్ స్ట్రెంత్ గా చెప్పుకుంటాము. అంటే టెన్సైల్ స్ట్రెంత్ అంటే ఏంటి సార్ అంటే పుల్లింగ్ లోడ్స్ చేస్తున్నప్పుడు మెటీరియల్ దాన్ని రెసిస్ట్ చేస్తే దట్ ఈస్ టెన్సైల్ స్ట్రెంత్. సార్ వాట్ అబౌట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే, కంప్రెసివ్ లోడ్స్ అంటే పుషింగ్ లోడ్స్ ని రెసిస్ట్ చేస్తే కంప్రెసివ్ స్ట్రెంత్. షియర్ స్ట్రెంత్ అంటే షియర్ ఫోర్సెస్ ని రెసిస్ట్ చేస్తే మనకి షియర్ స్ట్రెంత్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే హార్డ్నెస్, టఫ్నెస్, స్ట్రెంత్ మూడు సిమిలర్గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఉన్న వేరియేషన్, రెసిస్ట్ స్క్రాచెస్, అబ్జర్వ్ ఎనర్జీ, రెసిస్ట్ లోడ్స్, ఈ మూడు కేటగిరీ మీరు గమనించాలి. రైట్. నెక్స్ట్ స్ట్రెంత్ తర్వాత స్టిఫ్నెస్ అని పెట్టండి అమ్మా. 10th ప్రాపర్టీ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్, స్టిఫ్నెస్ ఏంటి, స్టిఫ్నెస్ అంటే ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, కొంతమంది ఎంత డ్రింక్ చేసినప్పటికీ స్టిఫ్ గా ఉంటారు. అంటే డ్రింకింగ్ ఇక్కడికి సంబంధం కాదు, బట్ స్టిఫ్ క్యాండిడేట్ అంటారు. అంటే స్టిఫ్నెస్ అంటే ఏంటి సార్ అంటే స్టిఫ్, దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్, డిఫ్లెక్షన్ రావద్దు. అంటే స్టిఫ్నెస్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, the ability of material, the ability of material, the ability of material to resist deflection. ఏం చేస్తుంది, to resist deflection. The ability of material to resist deflection is called as, the ability of material to resist deflection is called as stiffness. Stiffness is called as stiffness. అంటే ఏంటి సార్ అంటే ఒక మెటీరియల్ అనేటువంటిది డిఫ్లెక్షన్ ని రెసిస్ట్ చేస్తుంది. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్
టు రెసిస్ట్ డిఫ్లెక్షన్ ని రెసిస్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్టిఫ్నెస్ అంటాం. సరే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఎస్ చెప్తాం. సో మనకి స్కూటర్స్లో కానీ ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ ఈ విధంగా షాక్ అబ్జార్బ్స్ లాగా ఈ విధంగా ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ ఉంటాయి. మనం చెప్తాం కాన్సెప్ట్లో స్ప్రింగ్స్ కూడా చెప్తాం నెక్స్ట్ కాన్సెప్ట్లో. అయితే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఈ స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంటుంది నార్మల్గా. ఇవి కంప్రెస్ అవ్వద్దు. అలాగని టెన్సైల్ లోడ్స్ ఉపయోగించినప్పుడు ఎలాంగేట్ అవ్వద్దు. అంటే కంప్రెస్ అవ్వద్దు ఆర్ అదర్వైజ్ ఎలాంగేటెడ్ అవ్వద్దు. అంటే ఇట్స్ రెసిస్ట్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ ఏం చేయాలి? డిఫ్లెక్షన్ ని రిఫ్యూజ్ చేయాలి ఆర్ రెసిస్ట్ చేయాలి. ఆ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే స్టిఫ్నెస్ అంటాము. స్టిఫ్నెస్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫార్మేషన్ ఆర్ డిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే ఒక మెటీరియల్ ఒక స్ప్రింగ్ తీసుకున్నాం, లోడ్ అప్లై చేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ పెన్ తీసుకున్నాం, నొక్కుడు పెన్ అంటాం కదా. ప్రెస్ చేస్తే ఏమైంది? ఆ స్ప్రింగ్ కంప్రెస్ అయ్యి ఉంటుంది. అగైన్ ప్రెస్ చేస్తే ఎక్స్పెండ్ అవుతుంది. అంటే అక్కడ దానికి ఏం లేదు, స్టిఫ్నెస్ లేదు. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు కూడా స్ప్రింగ్స్ ప్రెస్ అవ్వద్దు, ఎలాంగేట్ చేసినప్పుడు కూడా ఎలాంగేట్ అవ్వద్దు. నార్మల్గా ఇవి కంప్రెస్ అయినప్పుడు కంప్రెస్ లోడ్స్ తీసుకుంటాయి, ఓకే. బట్ ఈ స్ప్రింగ్ అనేటువంటి కంప్రెస్ అవ్వకుండా ఉండాలి, ఎలాంగేట్ అవ్వకుండా ఉండాలి. అలా ఉంటే దానిని మనం ఏమంటామంటే స్టిఫ్నెస్ అంటాం. ఒక బీమ్ ఉంది, వెర్టికల్ గా ఉన్నటువంటి బీము లోడ్ ఎక్కువ యాక్ట్ అవుతున్నప్పుడు బక్లింగ్ లోడ్స్ రావడం జరుగుతుంది. అంటే కోలం అనేటువంటిది బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అవ్వకుండా స్టిఫ్ గా ఉండాలి. డిఫ్లెక్స్ అనేటువంటిది అక్కర్ చేయొద్దు, అక్కడ రాకూడదు. అలాంటి ఉంటుందని మనం ఏమంటారంటే స్టిఫ్నెస్ అంటాం. సార్ వాట్ ఈస్ మెంట్ బై స్టిఫ్నెస్ అంటే? స్టిఫ్నెస్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ ని రెసిస్ట్ చేస్తే దాన్ని మనం స్టిఫ్నెస్ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ డిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టిఫ్నెస్. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్టిఫ్నెస్ గా మనం చెప్పుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పేసారంటే మనం రెసిలియన్స్ లేకపోతే రెసిలియన్స్. సార్ వాట్ ఈజ్ మెంట్ బై రెసిలియన్స్? రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ stored within the elastic limit. Stored within the elastic limit is called as resilience. Limit is called as resilience. Resilience అంటే ఏంటంటే the ability of material, the strain energy stored within the elastic limit. Strain energy అనేటువంటిది స్టోర్ చేసుకుంటాం ఎక్కడ? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ అంటే మళ్ళీ చెప్పాను, లోడ్ అప్లై చేస్తున్నాడు ఏమవ్వాలి? డిఫార్మ్ అవ్వాలి. లోడ్ రిమూవ్ చేస్తే ఇట్ కెన్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ అని చెప్పాను. అంటే ఈ ఎలాస్టిక్ లిమిట్ లో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే స్టోర్ అయి ఉంటుంది. ఇలా స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అయ్యి విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఉంటే దాన్ని మనం రెసిలియన్స్ అంటాము. ఏమంటే సార్? రెసిలియన్స్ అంటాము. రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అంటే the ability of material store the energy, strain energy within the elastic limit is called as resilience. అంటే స్ట్రెయిన్ ఎనర్జీని స్టోర్ చేసుకుంది ఎలా? విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్ లో. ఇలా స్టోర్ చేసుకుంటే దాన్ని మనం రెసిలియన్స్ అని చెప్పుకుంటాం. సార్ వాట్ అబౌట్ ప్రూఫ్ రెసిలియన్స్? ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ప్రాపర్టీ ప్రూఫ్ రెసిలియన్స్. ఏంటి ఇక ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి సార్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, ద maximum strain energy, maximum strain energy stored within the elastic limit. Stored with maximum strain energy stored within the elastic limit. Elastic limit lo store ayi unte elastic limit. The maximum strain energy stored within the elastic limit is called as
is called as proof resilience. So the maximum strain energy stored within the elastic limit. The maximum strain energy. So ఎంతైతే ఎనర్జీ ఉందో maximum energy. The maximum strain energy stored within the elastic limit. The maximum strain energy stored within the elastic limit is called as proof resilience. Maximum ఎంత వరకు అయితే ఉందో ఎనర్జీ, ఈ maximum strain energy అనేది స్టోర్ అయి ఉంటుంది. The maximum strain energy stored within the elastic limit is called as proof resilience. The maximum strain energy ని స్టోర్ చేసుకుంటే దాన్ని మనం అంటే strain energy stored within the elastic limit is called as resilience. Whereas the maximum strain energy stored within the elastic limit is called as proof resilience. Maximum strain energy ని స్టోర్ చేసుకుంటే దాన్ని proof resilience గా చెప్పుకుంటాం. The maximum strain energy stored within the elastic limit is called as proof resilience. And the last one ఏం చెప్పుకుంటాం అంటే brittleness. Sir, what is brittleness? అంటే brittleness is the ability of material. It gives sudden fracture without any previous intimation. What is meant by brittleness? అంటే the ability of material, it shows the sudden fracture without any previous intimation. The ability of material, it shows the sudden fracture. It shows the sudden fracture without any previous intimation. Without any previous intimation is called as brittleness. Brittleness అంటే ఏం చెప్తారంటే the ability of material, it shows sudden fracture without any previous intimation is called as brittleness. సార్ ఇంటిమేషన్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, మనం ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం. మెకానికల్ ప్రాపర్టీస్లోనే ఉన్నాను అన్న మనం ఇప్పుడు కూడా కదండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం సార్. ఈ ఐరన్ రాడ్స్ నేను ఏం చేస్తానంటే ఒక ఐరన్ రాడ్స్ని యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ పైన నేను టెన్సైల్ లోడ్స్ అప్లై చేస్తున్నాను. ఈ లోడ్స్ అప్లై చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అవుతుంది అని మనకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తుంది. ఏ విధంగా? ఎక్కడైతే కప్ కోన్ షేప్, ఏంటి సార్ అది? కప్ కోన్ షేప్. ఈ యొక్క కప్ కోన్ షేప్ కనిపిస్తుంది అంటే ఇది రెడీ టు స్టార్ట్ ఈల్డింగ్. ఎక్కడ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉందని కప్ కోన్ షేప్ కనిపిస్తుంది. లేదు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫ్రాక్చర్ కనిపిస్తుంది బ్యాట్కి ఎక్కువ సమయం యూటిలైజ్ చేసినప్పుడు. ఎక్కడైతే ఫ్రాక్చర్ వచ్చిందో దాన్ని నువ్వు ఒక స్టిక్కింగ్ అడిసివ్ కానీ కోసివ్ ఫోర్సెస్ కలిగి ఉన్న స్టిక్స్ అంటే ఫెవికిక్ కానీ వాటిని వేయకపోతే ఆ బ్యాట్ అనేటువంటిది ఎక్కడైతే ప్రీవియస్గా బ్రేక్ అయిందో అదే పార్ట్లో నీకు ఫెయిల్ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ విరుగుతుందని చెప్తుంది అనమాట. అంటే ఒకటి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు చెప్తుంది, నేను ఇంకా ఇరిగిపోతాను, నన్ను లాగితే నేను ఇంకా ఇరిగిపోతాను అని చెప్తుంది అనమాట. ఇంటిమేషన్ ఇస్తుంది. ప్రీవియస్ ఇంటిమేషన్ ఇస్తూ విరిగిపోతే దాన్ని నార్మల్ మెటీరియల్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ బ్రిటిల్నెస్ మెటీరియల్ ఏంటంటే ఫెయిల్ అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది, కానీ వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్. మనకు తెలుస్తుంది ఒక ఐరన్ రాడ్ని యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద లోడ్ అప్లై చేస్తున్నప్పుడు కప్కోన్ షేప్ ఫామ్ అయితే ఈ కప్కోన్ షేప్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ బ్రేకింగ్ అక్కడ అవుతుంది, బ్రేకింగ్ జరుగుతుంది అని మన కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. ఈ కప్కోన్ షేప్ ఫామ్ అయిన దగ్గర బ్రేక్ అవుతుందని కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. ఇంకా లోడ్స్ మనం వేస్తే ఫెయిల్యూర్ అవుతుందని ముందుగానే తెలుస్తుంది. వెరాస్ ఇన్ బ్రిటిల్నెస్ మెటీరియల్స్ లో దెర్ ఈస్ నో ప్రీవియస్ ఇంటిమేషన్ ఫర్ ఫెయిల్యూర్స్. అంటే ఫెయిల్ అవుతుందని ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వదన్నమాట. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఇట్ షోస్ సడన్ ఫ్రాక్చర్, ఒకేసారి ఫ్రాక్చర్ వస్తుంది వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రిటిల్నెస్. సార్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్ అంటే ఒక గ్లాస్ తీసుకున్నాం, కారు గ్లాస్ కానీ లేదంటే విండో గ్లాస్ కానీ తీసుకున్నాం. మన క్రికెట్ ఆడుతున్నాడు ఆ బాల్ వెళ్ళి గ్లాస్ టచ్ అయితే గ్లాస్ నాకు ఇది బాల్ తగిలింది, నేను రేపు ఫ్రాక్చర్ అవుతాను, ఎల్లుండి ఫ్రాక్చర్ అవుతాను అని చెప్తుందా? నథింగ్. వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్ సడన్ గా ఫ్రాక్చర్ వస్తుంది. ఒక చాక్ పీస్ తీసుకున్నాం, బ్రిటిల్నెస్ ప్రాపర్టీ.
లేదనుకుంటే ఒక గ్లాస్ తీసుకున్నాం, బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అంటే లోడ్స్ అప్లై చేస్తున్నప్పుడు బ్రేక్ అయ్యే ముందు మనకి ఇంటిమేషన్ చూపిస్తే అవి డక్టైల్ మెటీరియల్ కూడా వెళ్తుంది. అలాంటి ఇంటిమేషన్ ఏమీ లేకుండా ఉంటే వాటిని మనం బ్రిటిల్నెస్ మెటీరియల్స్ గా చెప్పుకుంటాం. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఇట్ షోస్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బ్రిటిల్నెస్. ఇంటిమేషన్ ఏది లేకపోతే సార్ దానిని మనం ఏమంటాం సార్ అంటే బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అంటాము. అంటే ఇప్పుడు నీరుపై మనం ఒక 13-14 ప్రాపర్టీస్ చెప్పాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ విల్ ప్లే వెరీ కీ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్స్ లో మీకు ఈ ప్రాపర్టీ లేకుండా ఎటువంటి క్వశ్చన్ నీకు కనిపించదు. మినిమం 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి ప్రాపర్టీస్ లో మినిమం 2 మార్క్స్ అనేటువంటివి ఈ క్లాస్ నుండి ఎంటర్ 40-50 మినిట్స్ క్లాస్ లో మీకు 2 ప్రాపర్టీస్ నుండి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనండి. సో టిల్ రైట్ నౌ వాట్ వి డిస్కస్ ఏం చేసాం సార్, ఎంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నాం సార్ అంటే మనం డక్టిలిటీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి సార్ డక్టిలిటీ అంటే? డక్టిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్. కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్ అండర్ టెన్సైల్ లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డక్టిలిటీ. మరి మ్యాలబిలిటీ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. మ్యాలబిలిటీ అంటే ఏంటి సార్ అంటే మ్యాలబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్. ఇది థిన్ వైర్స్. థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేస్తే డక్టిలిటీ, థిన్ షీట్స్ గా కన్వర్ట్ చేస్తే షీట్స్ లా కన్వర్ట్ చేస్తే దాన్ని మ్యాలబిలిటీ అంటాం. ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ వస్తుంది, ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో డక్టిలిటీ అండర్ టెన్సైల్ ఫోర్స్ కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్, మ్యాలబిలిటీ అండర్ కంప్రెసివ్ ఫోర్స్ కన్వర్ట్ ఇంటూ థిన్ షీట్స్. నెక్స్ట్ ఫ్యాటిగ్యూ. ఫ్యాటిగ్యూ అంటే ఏమని చెప్పుకున్నాం? ద రిపీటెడ్ అండ్ రివర్స్ స్ట్రెసెస్. రిపీటెడ్ స్ట్రెసెస్ ఆర్ రివర్స్ స్ట్రెసెస్ ని ఫ్యాటిగ్యూ అన్నాం. రాడ్ బైండింగ్ వైర్ ఏదైతే ఉందో, రాడ్ బైండింగ్ వైర్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాటిగ్యూ అని చెప్పుకున్నాను అన్న. నెక్స్ట్ క్రీప్ అంటే ఏం చెప్పుకున్నాం సార్ అంటే క్రీప్ అంటే ఏమని చెప్పుకున్నాం సార్ అంటే స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్. స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ని క్రీప్ అంటాం. వీటిని slow and progressive deformation under constant stress is called as creep. These are we observed in railway tracks. Whereas hardness తెలుసుకున్నాం. హార్డ్నెస్ అంటే ఏం చెప్పుకున్నాం మాస్టారు? హార్డ్నెస్ is the ability of material to resist scratches, indentation or penetration is called as hardness అని చెప్పుకున్నాం. హార్డ్నెస్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం సార్ మనం? టఫ్నెస్ అంటే ఏం చెప్పుకున్నాం? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. నువ్వు ఎనర్జీ ఎంత ఇస్తే అంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకో వితౌట్ ఎనీ ఫెయిల్యూర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టఫ్నెస్. సార్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం సార్? స్ట్రెంత్ చెప్పుకున్నాం. స్ట్రెంత్ అంటే ఏంటి సార్? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం చేస్తుంది? టు రెసిస్ట్ లోడ్స్. లోడ్ ని రెసిస్ట్ చేస్తే దాన్ని మనం స్ట్రెంత్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏం చెప్పుకున్నాం? వెన్ లోడ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద ఆబ్జెక్ట్ విల్ బి డిఫార్మ్డ్. When load is removed, it can back to its original position is called as elasticity. Load apply చేస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అన్నప్పుడు డిఫార్మ్ అయింది. సో లోడ్ రిమూవ్ చేస్తున్నప్పుడు it can back to its original position, that is called as elasticity. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం సార్? ప్లాస్టిసిటీ. వాట్ ఈస్ మెంట్ బై ప్లాస్టిసిటీ? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ when load is applied it can be deformed. When load is removed it cannot back to its original position is called as plasticity. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం సార్? బ్రిటిల్నెస్. వాట్ ఈస్ మెంట్ బై బ్రిటిల్నెస్? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ షోస్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ ప్రీవియస్ ఇంటిమేషన్. ఎటువంటి ప్రీవియస్ ఇంటిమేషన్ ఇవ్వకుండా బ్రేక్ అయితే దాన్ని బ్రిటిల్నెస్ అంటాం. నెక్స్ట్ రెసిలియన్స్ చెప్పుకున్నాం. రెసిలియన్స్ అంటే ఏం చెప్పుకున్నాం సార్? ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ స్టోర్డ్ అంటే stored strain energy stored within the proportional limit or elastic limit. దాన్ని మనం ఏమంటాం అంటే resilience అంటాం. maximum strain energy stored within the elastic limit is called as proof resilience. maximum strain energy ని స్టోర్ చేసుకుంటే దాన్ని proof resilience అంటాం. stiffness అంటే ఏం చెప్పుకున్నాం అంటే the ability of material to resist deflection. the ability of material to resist deflection is called as stiffness అని చెప్పుకున్నాం. అంటే ఇవి ఏంటి సార్? ఇవన్నీ మెకానికల్ ప్రాపర్టీస్. వీటి బేస్ చేసుకుని క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతుంటాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూడాలి. సరే ఇక్కడతో మనకి ఏమైందంటే ప్రాపర్టీస్, దట్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అనేటువంటిది మనకి కంప్లీట్ అవడం జరిగింది. అంటే మెకానికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయింది. దెన్ ఆఫ్టర్ మనం స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్, డిఫరెంట్ ఆఫ్ స్ట్రెయిన్స్, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేటువంటివి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.